వైసీపీ నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. భక్తులకు తిరుపతిని వైసీపీ దూరం చేసిందని ఫైర్ అయ్యారు. తిరుమల కొండపై 500 రూపాయలకు దొరికే రూమ్ను 1000 రూపాయలకు పెంచారని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సిబిఐ కోర్టుకు అప్పగిస్తామని మూసివేసి ఇక మసిపూసి మారడికాయ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రథం దగ్ధమైన ఘటనపై ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదని అన్నారు. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందూని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్లీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? నెల డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడ్డానికి కొండ మీదకి వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌస్ల్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏం మాఫియాని సంతోషపెట్టడానికి చేశావో అర్థం కానంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు?